ఐడియా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఏంటంటే ఈ డిజైన్ అనేది చక్కగా ఈ రెయిన్బో బీట్స్తో చేద్దాం. ఈ రెయిన్బో బీట్స్ అంటే తెలుసు కదా, కలర్ అనేవి తొందరగా పోవు. ఇవి దీన్ని దేవదాసు బీట్స్ కూడా అంటారు, రెయిన్బో బీట్స్ కూడా అంటారు అనమాట. అంటే 7 షేడెస్ అనేవి దీంట్లో కలర్స్ అనేవి కనిపిస్తాయి దూరం నుంచి. ఈ బీట్స్తో ఈ వర్క్ అనేది కంప్లీట్గా చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి వర్క్ అనేది. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అనేది మ్యాంగో నుంచి మొదలు పెడుతున్నాను. అంటే బీట్స్ అంటే మామూలుగా ఒక లైన్ వేసేయడం కాదు. బీట్స్ అంటే ఇక్కడ రెండు బీట్స్తో లోడింగ్ అనేది చేయడం అనమాట. అదే మెయిన్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది. ఫైనల్ దాకా కుట్టేదాకా మీకు తెలిసిద్ది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. రెండు బీట్స్ అనేవి కంపల్సరీగా ఇలా తీసుకుని లోడింగ్ అనేది నీట్గా వేసుకోండి. చూడండి, ఇలా రెండు అనేవి వేసుకున్న తర్వాత నీట్గా బీట్స్ లోడింగ్ అనేది ఇప్పుడు అనేది చూడండి ఇలా ఇటువైపు వచ్చి క్రాస్గానే వేయాలి. ఇది మీరు ఎక్కడ కూడా మీరు ఇదవ్వాల్సిన అవసరం లేదు. నీట్గా చూడండి, మీకు వీడియో కనిపిస్తుంది. చూడండి, ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా దాని పక్కన వచ్చి ఒక కొట్టు స్టిచ్ అనేది వేసి కొంచెం లోపలికి అక్కడ 2 బీట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మరొకటి అనేది వెనకాల 2 బీట్స్ వేసి తర్వాత దాని లోపల ఒకటి ఇలా అనేవి. ఈ రెయిన్బో బీట్స్ అంటే ఏంటంటే కలర్ అనేవి తొందరగా షేడ్ రావు. చాలా వరకు మార్కెట్లో ఏంటంటే గాలి తగలంగానే కలర్ అనేవి బ్లాక్ వచ్చేస్తున్నాయి. చూడండి, ఇలా రెండు బీట్స్తోనే సన్న లోడింగ్ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ లోడింగ్. ఇది చాలా తక్కువ వర్కుల్లో వేస్తారు, ఎందుకంటే టైం టేకింగ్ వర్క్ అనమాట. అంటే ఈజీగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని కాస్ట్లీ వర్కుల్లోనే ఈ రెండుకి సంబంధించిన లోడింగ్ అనేది వేస్తారు. చూడండి, ఇలా అనేది చూపిస్తున్నాను. ఇలాగే మీరు కరెక్ట్గా దాని లోపలికి ఒక కుట్టేసి ఇలా రెండు అనేవి క్రాస్ అనేవి వేసేసి నీట్గా దాని లోపలికి ఇంకొక స్టిచ్ అనేది వేసి ఇలా అనేది ఇటువైపు వేసి నీట్గా ఇలా అనేది రెండు వేసేస్తే మీకు ఇలా వేసుకుంటూ వెళ్తే ఈ మ్యాంగో అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈ మ్యాంగో కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. నీట్గా చూడండి. చూసారా ఎంత లోడింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది అనేది ఈ కంపల్సరీగా చాలా కాస్ట్లీ వర్కుల్లో వేస్తారు. ఈ బీట్స్ లోడింగ్ అనేది, సన్న లోడింగ్ అనేది టైం పడుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది కూడా సేమ్ అవుట్లైన్ అనేది వేసాను. ఇవి బీట్స్ అనేవి కలర్ పోవు. ఖచ్చితంగా మీరు కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది, ఈ రాధాకృష్ణుడు బొమ్మతో. ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ 100% గ్యారంటీ అనమాట కోర్స్ అనేది. ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయన్నమాట. దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటిది ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివర్లో తెలుసుకోండి. ఒక వీడియో ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఒక ఆకులు అనేవి లోడింగ్ అనేది క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా కుట్టాల్సిందే. ఈ కుట్టిన తర్వాత ఏమైందంటే ఫైనల్గా మీకు చూపిస్తాను ఈ వర్క్ అనేది ఏం చేయాలో ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మీకు అర్థమవుతాయి. ఎలా అంటే ఈ ఫైనల్ దాకా వీడియో చూడండి ఖచ్చితంగా. చూడండి, ఇలా క్రాస్ అనేది వేయాలి ఖచ్చితంగా. దాంతోపాటు ఒక విషయం అనేది చూడండి, మగ్గం మెటీరియల్ కావాలన్నా కూడా మగ్గం వర్క్ సంబంధించింది మరియు మగ్గం వర్క్ మంచం అన్నమాట. అంటే ఫ్రేమ్ అనేది హై క్వాలిటీ ఫ్రేమ్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్లో వీడియో అనేది మెటీరియల్ గురించి ఉంది, డిస్క్రిప్షన్లో చూడండి. ఇలా జర్దోసి అయిపోయిన తర్వాత లీవ్స్ అనేవి నీట్గా మీరు ఈ బీట్స్ అనేవి వేసుకోండి. ఇవి రెయిన్బో బీట్స్ అనమాట. మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, ఇవి రెయిన్బో బీట్స్ అంటే ఏంటంటే కొంచెం కలర్ అనేవి ఇవి పోవు అనమాట. వేరే అయితే ఊరికిన షేడ్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలా అనేది చూడండి నీట్గా ఇలా కుట్టిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్క బీట్కి కుట్టేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మీరు చక్కగా ఈ బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది నేను చూపిస్తాను. చూడండి, రెయిన్బో బీట్స్తో ఇదంతా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది వస్తుంది. ఎలా వచ్చిందంటే నీట్గా చూడండి, ఇలా అనేది స్ట్రైట్ అనేది కుట్టండి. ముందు స్ట్రైట్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూస్తారు. చూడండి, ఇక్కడ అనేది స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ అనేది పెట్టాను అక్కడ నీట్గా చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే రౌండ్ అనేది ఇలా జర్కన్ స్టోన్స్ పెట్టాలి కంపల్సరీగా. ఈ ప్రతి కొమ్మ కూడా ఇలాగే లోపలికి ఇలా జర్కన్స్ కోసం అంటించడానికి ఇక్కడ ఒకటి వేసాను. చూసారా, దీంట్లో జర్కన్స్ అనేది అంటించాలి. దాని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవి కూడా క్రాస్ నుంచి ఇలా ఒక ముక్క అనేది కుట్టుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇలా అనేది వేసి నీట్గా చూడండి
ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ముడి వేయవద్దు మీరు. ఇంకో చిన్న ముక్క జర్దోసిది తీసుకోండి. తీసుకొని సేమ్ అనేది అలా అటువైపు నుంచి ఇలా జరకం కోసం తిప్పేయండి. ఈ స్టోన్ అనేది దీంట్లో అంటించేయడమే లోపల పక్క. చూసారు కదా, సేమ్ సిచ్యువేషన్ అటు కూడా అలాగే చేయాలి. ఎలా అంటే ఇటువైపు కూడా ఈ బీడ్స్ అనేవి నీట్గా ఇటు కూడా సేమ్ అనేది జర్దోసి ముక్క తీసుకుని నీట్గా ఇలా ఇటువైపు అనేది జర్కన్ అనేది పెట్టేయాలి. మధ్యలో ఇలా గమ్ పెట్టి పెట్టేయడమే. ఓకేనా, ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాగే వేసేయాలి. ఇవి కూడా అలాగే రావాలన్నమాట. మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి, బీడ్స్ వర్క్ అనేది అయిపోయింది. రెయిన్బో బీడ్స్తో అవుట్లైన్ అంతా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి, ఫ్లవర్లో నేను కొడుతున్నాను నీట్గా. ఇవి 4, 4, 8 అనేది తీసుకోండి. చూడండి, ఈ రింగ్ నాట్స్ అనేవి చాలా చాలా నైస్గా వస్తాయి. ఆ నైస్గా రావడమే మెయిన్ అనమాట. ఇక్కడ చూడండి, రింగ్ నాట్ అనేది ఎలా వదిలేని చూసారా. ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అనేది తీసుకుని నీట్గా ఒక రౌండ్ అనేది వేసేయండి. రింగ్ నాట్స్ అనేవి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్తే చక్కగా చూడండి, ఫైనల్ దాకా మీరు చూస్తేనే మీకు ఈ డిజైన్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకేనా, వీడియోని ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతో తర్వాత ఏంటంటే ఇది ఇలా తిప్పి నీట్గా ఇక్కడ ఇలా పెట్టి చక్కగా ఆ రింగ్ అనేది వస్తుంది. ఆ రింగ్ అనేది సైజ్ అనేది కరెక్ట్గా వదలాలి. చాలామంది పెద్ద చిన్నది అనేది వేస్తుంటారు. ఖచ్చితంగా ఈ చిన్న పెద్ద కాకుండా నీట్గా మీరు ఆ కంట్రోలింగ్ అనేది రావాలంటే ఈ రింగ్ నాట్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేయాలి. చూసారా ఎలా వచ్చాయి రింగ్ నాట్స్ అనేవి. అలా అనేవి తిరుగుతూ వెళ్ళాలన్నమాట. ప్రతిదీ కూడా తిరుగుతూ వెళ్ళినప్పుడు ఇది ఒక రౌండ్ అనమాట. అంటే ఒక రౌండ్ అనేది నేను వేసేస్తున్నాను. రింగ్ నాట్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ రౌండ్ అనేది వేసాను రింగ్ నాట్ అనేది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది వేస్తున్నాను. సెకండ్ రౌండ్ అనేది కూడా మెయిన్ అనమాట. ఇది చూసారా, సెకండ్ రౌండ్ అనేది వేయంగానే ఎలా ఉండిద్దో చూసారా, కలిసిపోతుంది చూసారా. అలా అనేది రెండింటికి మధ్యలో సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు పూర్తిగా చూస్తారు. కానీ ఇవి రింగ్ నాట్స్ అనేవి సైజులు అనేవి కంట్రోలింగ్ అనేది చేసుకోవాలి మీ హ్యాండ్లో. ఇప్పుడు చూడండి, సెకండ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మూడో రౌండ్ కూడా వేస్తున్నాను. మూడో రింగ్ కూడా ఖచ్చితంగా వేయాల్సిందే. వేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఏం వచ్చిద్దో వర్క్ అనేది చూడండి. ఇప్పుడు మూడో రౌండ్ కూడా నీట్గా నేను వేసేస్తున్నాను. చూసారా, ఈ మూడో రౌండ్ అనమాట. ఇలా తిప్పి చక్కగా ఇలా దీంట్లోకి ఇలా వేయాలి. ఇంకా ఎన్నో వీడియోస్ అనేవి నేను చేశాను రింగ్ నాట్స్ గురించి, నీట్గా చూపించేయి. మీరు చక్కగా ఇలా అవి చూసినా కూడా ఛానల్లో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు అయితే ఉన్నారో ఖచ్చితంగా చూడండి. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా అనేది ప్రతి దాంట్లో కూడా మధ్యలోకి రావాలి. అంటే రెండింటికి మధ్యలోకి వేస్తే ఫ్లవర్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక లాస్ట్ రింగ్ అనేది వచ్చినప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే లాస్ట్ అనేది రింగ్ అనేది ఒకటి మిగిలిపోయింది. ఇక్కడ ఆ లాస్ట్ రింగ్ అనేది ఇలా నీట్గా ఇలా తిప్పి వేసినప్పుడు ఇక్కడ నీట్గా ఈ ఫైనల్గా అయిపోయింది అనమాట. ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే మధ్యలో జర్కన్స్ అనేవి వస్తాయి, స్టోన్స్ అనేవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాంగో అనేది ఖాళీగా ఉంది. ఈ పక్క చూడండి, ఈ పక్క ఈ మ్యాంగోని కూడా మీరు నీట్గా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. చూడండి, సిల్వర్ ఫుల్ బీట్స్ అనమాట ఇవి. ఈ ఫుల్ బీట్స్ అనేవి తీసుకుని నీట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా అని పెట్టి ఇటువైపు అటువైపు అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అనేది ఒకవైపు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకో వైపు అనేది ఇటువైపు అనేది ఈ క్రాస్ అనేది వేయాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇలా వచ్చి ఇటు నుంచి క్రాస్ అనేది వేయాలి. అంటే ఒకవైపు కాదు, ఇది లోడింగ్ అనేది మీకు ఎడాపెడా వస్తుంటుంది. ఆ లోడింగ్ అనేది లోపల నింపుకుంటూ వెళ్తే చూడండి, ఇటువైపు వేసా. ఇటువైపు వేసిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ ఇటువైపు రావాలి. ఇలా అనేది మీరు గజిబిజిగా
దాంట్లో నింపుకుంటూ వెళ్ళాలన్నమాట. దీనికి ఒకటే ఉపాయం, అర్థమైంది కదా. ఇవి బీడ్స్ అన్నమాట, ఏదైతే సిల్వర్ బీడ్స్, పొడవు బీడ్స్. ఇప్పుడు ఆ మ్యాంగో కూడా చూడండి, ఇవి ఎలా కలర్ పోవో, ఏదైతే రెయిన్బో బీడ్స్ ఉన్నాయో ఇవి కూడా అలాగే కలర్ పోవు. చూసారా, ముందు పై వైపు నింపేసిన తర్వాత అందుకనే నేను ఈ బీడ్స్ అనేవి వేస్తున్నాను. చూడండి నీట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇటు నుంచి ఇలా వేస్తాను. చూడండి, ఇలా అనేది వేసేసి గజిబిజిగా నింపుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే దీంట్లో నింపామా లేదా అనేది చూసుకోవాలి మీరు. ఇది చూడండి, ఇటువైపు అనేది ఒకటి వేసేస్తే, ఇటు లాస్ట్లో ఒకటి వేసేస్తే అయిపోతుంది. చూడండి, ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ అనేవి ఇదే బీడ్స్తో, పొడవు బీడ్స్తో చమ్కి గోల్డ్ పెట్టి ముందు ఇలా అనేది అట్రాక్టివ్గా, చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా అనేది పక్కన అనేది ఇలా అట్రాక్టివ్గా ఇలా నీట్గా వేసుకుని ఒక ముడి అనేది వేసేయాలి. ఎందుకంటే అక్కడతో ఫినిషింగ్ అనేది రావాలి కాబట్టి. దాని తర్వాత ఇంకోటి దాని పక్కనే వేసి ఇంకోటి అలా అనేది రెండు చప్పున నింపుకుంటూ వెళ్ళాలి. చూశారు కదా ఎలా ఉందో, ఇలా చేస్తున్నాను పూర్తిగా. చూడండి జర్కన్ స్టోన్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి, చూసారా. ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్స్ అనేది కొంచెం ఇలా అంటించాను. ఇప్పుడు చూడండి పూర్తిగా వర్క్ అనేది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా నేను ఇలా వేసాను. ఇది నేను ఓన్గా క్రియేట్ చేసి వేసిన డిజైన్ అనమాట. అంటే ఏ వెబ్సైట్ నుంచి, ఏ ఫోటో నుంచి నేను కాపీ చేయలేదు. ఇది నేను ఓన్గా సొంతంగా తయారు చేసిన డిజైన్ ఇది. ఇలా అనేవి మీరు డిజైన్స్ అనేవి చక్కగా కుట్టొచ్చు. ఇలా అనేది ప్రతి దాంట్లో కూడా జర్కన్ పెట్టేస్తే అట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది వర్క్లో. ఫైనలీ వర్క్ అనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది అనమాట. అంటే చాలా బాగుంటుంది. ఈ గమ్ అనేది ఇలా పెట్టేయండి, ఒక డ్రాప్ అనేది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే చాలా ఎక్సలెంట్ అనేది ఈ జర్కన్ స్టోన్స్ అవ్వడం వల్ల అయిపోతుంది. ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అంటిద్దాం. చూడండి జర్కన్స్ అనేవి ఏంటంటే నీట్గా ఒక్కొక్కటి అనేది అలా పక్కన పైన పెట్టాలి ఈ రౌండ్ అనేది. ఎందుకంటే లుకింగ్ అనేది అట్రాక్షన్ లుక్ అనేది రావాలి కాబట్టి ఇవి 4 స్టోన్స్ అనేవి నేను పెడుతున్నాను. జాగ్రత్త చూడండి, ఈ ఫ్లవర్ అనేది 4 స్టోన్స్తో ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉండిద్దంటే ఆరిన తర్వాత తెలిసిద్ది. కాదంటే ఇంకోటి మధ్యలో ఒకటి పెట్టేయండి, 5 పెట్టేస్తే ఇంకా అట్రాక్షన్ అయిపోతుంది అనమాట. పర్టికులర్గా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే ఇలా అనేవి కూడా నీట్గా ఒక్కొక్కటి అనేది అంటించుకుంటూ వెళ్ళండి. పూర్తిగా అంటించిన తర్వాత చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. చూసారు కదా, ఇలా అనేది వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా అట్రాక్షన్ వర్క్. దీంట్లో కలర్ పోయేవి ఏవి కూడా లేవు. కరెక్ట్ అనే మెటీరియల్ అనేది వచ్చింది. రెయిన్బో బీడ్స్ అనేవి కుట్టాను అనమాట. దాంతోపాటు సిల్వర్వి కూడా పెద్ద బీడ్స్ అనేవి కూడా అవి కూడా కలర్ అనేవి పోవు. చూసారు కదా ఎంత బాగుందో వర్క్ అనేది. ఇలా మీరు చక్కగా చేసుకోండి వర్క్ అనేది. ఇది ఓన్గా నేను క్రియేట్ చేసి వేసిన డిజైన్ ఇది. ఇలా అనేది డిజైన్స్ అనేవి చక్కగా మీకు నచ్చిన డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని వేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా. ఇది చూడండి, ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని. లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని, సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ, అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది, మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది. మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది. చాలామంది ఓన్గా షాపులు కూడా, అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి. 100కి 100% వస్తుంది. ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు 24 గంటలు ఆన్లోనే ఉంటాయి. ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే, మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి. సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే
మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది. సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు 100% వస్తుందని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగానే ఉంటాయి. మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు. సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి. బయట చాలామంది వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి. మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలకి కలిపి 599 రూపాయలండి. 3 నెలలకి కలిపి 599 రూపాయలు. ఇక మగ్గం వర్క్ అంటారా, మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. 3 నెలలు కావాలా, 4, 5, 6 సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి. మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మేము ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు. సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి. మీరు బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు. అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి. మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి. మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది. చూసారా, మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మగ్గం వర్క్ యాప్ అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో. చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి. యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆల్ క్లాసెస్ అనేవి చూడి ఒక ఫోల్డర్ అనేది ఉంది. తర్వాత డౌట్స్ అని, తర్వాత జర్దోసి, తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్, తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట. తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట. ప్రాక్టీస్ వీడియోసు, డెమో వీడియో, ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి. నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి, కట్ వర్క్, అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో క్లాసులు చూడండి, ఫస్ట్ క్లాస్లో మగ్గం వర్క్ అని క్లాసులు అని దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి. ఇవి 39 క్లాసెస్ ఉన్నాయి. ఈ 39 క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్, దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతిదీ కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము. ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి. చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా. ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది. చూసారా, పైన జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి, జర్దోసి కుట్టడం ఎందుకు రాదు, అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట, జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి, ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట. ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా. జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు. మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది. అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు. ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి. ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది. దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది. దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం 6 అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి. సూదుల గురించే, సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ, సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్, సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి. బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క. ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నామన్నమాట. చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి, ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది 100% నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి 100% వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట, ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.